ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 24వ తారీఖు 2026. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ పౌలు భక్తుడు అద్భుతంగా వ్రాస్తున్నాడు. మంచి పోరాటం పోరాడితేనే ఇంకా ఈ లోకంలో నేను చేయవలసింది చేసి వెళ్ళిపోతున్నాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. అది నాకే కాదు, ఇంకా అనేకులకు కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ అనేకులలో ఒకరు గ్రాహం స్టెయిన్స్ గారు. ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మంచి పోరాటం పోరాడి ఆయన కూడా ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి శనివారం నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి నుండి స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. ఈ శనివారము మనం గ్రాహం స్టెయిన్స్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే జనవరి 22న ఆయన కుమారులిద్దరు చిన్న పిల్లలు సజీవ దహనమయ్యారు. కొందరు వ్యక్తులు యేసుప్రభువును నమ్మకమైన సేవకులుగా సేవించారు. వారి సేవలు స్వార్థం లేకుండా ఉన్నాయి. వారు పేరు, కీర్తి, డబ్బు ఆశించలేదు. డబ్బు కోసం సేవ చేయలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం చేయలేదు. జీవితాన్నంతా త్యాగం చేసి తమ వంతు కృషి చేశారు. వారిలో గ్రాహం స్టెయిన్స్ ఒకరు. గ్రాహం స్టెయిన్స్ పేద ప్రజల కోసం తన వంతు కృషి చేశాడు. లాస్ట్కు తన కొడుకులతో సహా సజీవ దహనం అయిపోయాడు. స్టెయిన్స్ గారి భార్య తన భర్తను మరియు 2 కుమారులను జనవరి 22, 1999లో కోల్పోయింది. ఈ సంఘటనను ఆమె ఎలా ఎదుర్కొందో మనం ఊహించలేము. ఒకే రోజు భర్తను 2 కొడుకులను కోల్పోవడం అంటే మనసుకు ఊహించని గొప్ప షాక్ ఇది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె అది చేసిన వారందరినీ క్షమించింది. వీరు చేసిన గొప్ప పనులన్నీ కూడా పరలోకంలో ఒక పుస్తకంలో రాస్తూ ఉంటారు. ఖచ్చితంగా వారి వారి పనులకు నీతి కిరీటం ఒకరోజు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుణ్ణి సేవించేటప్పుడు మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు సంతోషించండి. మనకంటే ముందు అనేకులు ఇబ్బందులు, కష్టాలు పడి దేవుని సన్నిధికి చేరుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.